ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో కంటెంట్కి వచ్చేసరికి ఎవ్రీ వీక్ మనము ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేస్తున్నాము. తెలుగులో ఇంతవరకు ఇది ఎవరు చేయట్లేదు, ఫస్ట్ టైం మన ఛానల్ చేస్తుంది. మీకోసం ఇంత ఎఫెక్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఛానల్ కంపల్సరీ సపోర్ట్ చేయండి. సో వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్డేట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ ఒక వీడియో కింద మనకు కామెంట్ చేశారు, నేను మంత్లీ 2-3,000 SIP చేయాలనుకుంటున్నాను 5 years పాటు, ఎలా ఎక్కడ యాప్ తో చేయాలి, ఈ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి, 5 years తర్వాత ఎలా నా మనీ మొత్తం తీసుకోవాలి, లాంటి బిగినర్ కోసం యూట్యూబ్ లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఒక వీడియో చేయండి ప్లీజ్ అని చెప్పేసి మన కామెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ బాబు గారికి చాలా థ్యాంక్స్ అండి కామెంట్ చేసినందుకు. ఎందుకంటే ఈ వీడియో మీ ఒక్కరికే కాదు, చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. కామెంట్లోకి వెళ్తే ప్రసాద్ బాబు గారు ఏం చెప్తున్నారంటే, ఎవ్రీ మంత్ నేను 2-3,000 SIP చేయాలనుకుంటున్నాను అప్ టు 5 years వరకు. సో నాకు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ అయితే బెటరు ఏంటి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ తెలియకపోతే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము ఏంటి అనేది, ఇండిసిప్లిన్ యాక్టివిటీ అనేది అందులో వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. సో మనకి ఏంటంటే ఫస్ట్ పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ తెలుసుకోవాలి. ఒక పర్పస్ అంటే ఏంటి, మనం ఇల్లు కొనుక్కోవాలా, కారు కొనుక్కోవాలా, లేకపోతే ఏదైనా ట్రిప్కి వెళ్ళాలా, వెకేషన్కి వెళ్ళాలా అని ప్లాన్ చేసుకోవాలా, ఇంకా చాలా అదర్ రీజన్స్ ఉంటాయి. అది మీ పర్పస్ అనేది మీరు డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు పర్పస్ అనేది డిఫైన్ ఉండాలి. గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మీ రిస్క్ అపిటేట్. ఇక్కడ మనం రిస్క్ అపిటేట్ అంటే చాలా మంది కరెంట్ ఏజ్ -100 అని చెప్తారు, కానీ నేను అది కంప్లీట్గా అగ్రీ చేయను. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎంగేజ్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 25 to 35 బిట్వీన్లో ఉన్న వాళ్ళకి నేను హై రిస్క్ తీసుకోవాలని చెప్తాను. అంటే ఐ రికమెండ్ టు టేక్ హై రిస్క్ పెద్దవాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే మన ఈక్విటీ, ఎస్పెషల్లీ మన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అసెట్ క్లాసెస్లో, సో మీరు ఎంత లాంగ్ టర్మ్ అనేది ఇన్వెస్ట్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. టైం అనేది మీరు ఎక్కువ ఇచ్చినట్లయితే యూ విల్ క్రియేట్ మోర్ ప్రాఫిట్స్, మోర్ రిటర్న్స్ అనేది మన మార్కెట్లో మనం చూడొచ్చు. ఇక్కడ రిస్క్ అపిటేట్ అనేది కంప్లీట్లీ అనేది ఒక పర్సనల్ కంఫర్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక పర్సన్ ఒక 10,000 రూపీస్ ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అండ్ నెక్స్ట్ 1 monthలో 1,500 రూపీస్ లాస్ అనిపించింది. అంటే మీ టోటల్ వాల్యూ ఇప్పుడు 8,500 ఉంది. అంటే అలా టైంలో మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, అది ప్యానిక్ అయ్యి సెల్ చేస్తారా, లేకపోతే పేషెంట్గా హోల్డ్ చేస్తారా, లేదంటే ఇంకా యాడ్ చేస్తారా, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సో మీ బిహేవియర్, మీ కంఫర్టబిలిటీ బట్టి మీరు మీ అసెట్ క్లాసెస్ అనేది డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈవెన్ దో యూఆర్ లెస్ ఏజ్, మీకు కొందరు కంఫర్టబిలిటీ ఉండదు అనమాట. కొందరు మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కంఫర్టబిలిటీ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ కంఫర్ట్ అనమాట. If you are comfortable with lower risk, if you are comfortable with medium risk, if you are comfortable with high risk, దాన్ని బట్టి మీరు ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా, ఫస్ట్ ఏంటి గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ ఏంటి రిస్క్ అపిటైట్. రిస్క్ అపిటైట్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ కంఫర్ట్. ఈ కంఫర్ట్ బట్టి మీరు రిస్క్ అపిటైట్ డిఫైన్ చేసుకోవాలి, ఓకేనా. కొందరు హై రిస్క్ చేయాలనుకుంటారు, హై రిటర్న్స్ వస్తాయి. కొందరు లో రిస్క్ చేయాలనుకుంటున్నారు, లో రిస్క్స్ వస్తాయి. అంటే రిస్క్ రివార్డ్ అనేది అక్కడ మ్యాచ్ అవుతుంది అనమాట. మీ రిస్క్ తగ్గట్టే మీ రివార్డ్ ఉంటుంది, మీ రివార్డ్ తగ్గట్టే మీ రిస్క్ ఉంటుంది. అది మీరు కంపల్సరీ అర్థం చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అది. ఇక్కడ పర్పస్, రిస్క్ అపిటైట్ అనేది డిఫైన్ అయిపోయింది కదా. ఇప్పుడు చలో మన అసలైన వీడియోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏం అడుగుతున్నారు బాబు గారు వచ్చేసి, 2-3,000 మనము SIP చేయాలనుకుంటున్నారు, ఓకేనా. SIP అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది మనకి ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది అనమాట మ్యూచువల్ ఫండ్కి. ఒక సిస్టమేటిక్ వేలో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఫండ్లోకి వెళ్తుంది అనమాట. సో ఏ యాప్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి అని అడుగుతున్నారు. సో బిగినర్స్ నేను సజెస్ట్ చేసే ఏంటి అంటే గ్రో అండ్ జీరోదా కాయిన్ అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, సో మీకు ఈజీగా అర్థమవుతాయి. సో ఇక్కడ నాకు ఏంటంటే ఒక టైం ఇచ్చారనమాట. ఈ టైం ఫ్రేమ్లో ఏంటి అంటే ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనకి టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం ఫ్రేమ్ బేస్డ్ కూడా మనకి రిస్క్ అపిటైట్ అనేది కూడా డిఫైన్ అవుతుంది, ఓకేనా. సపోజ్ ఈయన 5 years వరకు నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు సో అండ్ సో పర్పస్ గురించి, ఓకేనా. సో ఈయనకి ఏంటి అంటే ఇఫ్ ఈజ్ రెడీ టు టేక్ హై రిస్క్ అని అనుకుంటే ఈ కెన్ గో మ్యూచువల్ ఫండ్స్లో ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీకి వెళ్ళొచ్చు అండ్ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్కి వెళ్ళచ్చు. హై రిస్క్ తీసుకోవాలనుకుంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్కి వెళ్ళచ్చు. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో ఏ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అంటే HDFC బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అండ్ నెక్స్ట్ ఫ్లెక్సీ క్యాప్లో వచ్చేసి పారిక్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ HDFC ఫ్లెక్సీ క్యాప్ అనేది
మంచి ఫండ్స్ అనమాట. సో యూ కెన్ బిగినర్స్ ఎలాంటి నాలెడ్జ్ లేదు, కొంచెం హై రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాం విత్ ఇన్ 5 years లోపు 5 years లోపు అంటే యూ కెన్ గో విత్ దిస్ ఫండ్. నేను ఎందుకు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అనేది సెలెక్ట్ చేశానంటే మార్కెట్ సిచ్యువేషన్స్ తగ్గట్టు, ఇప్పుడు మార్కెట్స్ అనేది లీనియర్గా ఉంటాయి కాబట్టి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి, ఇవి చాలా కామన్ థింగ్ కాబట్టి మార్కెట్లో. సో నేను బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఎందుకు తీసుకున్నానంటే అక్కడ ఏంటంటే డైనమిక్ అసెట్ అలొకేషన్ ఉంటుంది. అంటే మార్కెట్ వోల్టాలిటీ తగ్గట్టు వీళ్ళు ఏంటంటే ఈక్విటీ నుంచి డెప్ట్లోకి, డెప్ట్ నుంచి ఈక్విటీలోకి అనేది అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, డైనమిక్గా మూవ్ చేసే అసెట్ మూవ్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో అందుకే నేను బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అనేది ఉపయోగపడతాయి ఈ విత్ ఇన్ దిస్ 5 years టైం ఫ్రేమ్లో అని చెప్పేసి చెప్తున్నాను. ఇది హై రిస్క్ వాళ్ళకి, ఓకేనా. ద పర్సన్ హూ ఆర్ విల్లింగ్ టు టేక్ హై రిస్క్ అండ్ హై రివార్డ్, దెన్ దిస్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అండ్ ఫ్లెక్సీ క్యాప్. ఫ్లెక్సీ క్యాప్ అంటే ప్యూర్ ఈక్విటీ ఉంటుంది, కొంతవరకు క్యాష్ కూడా ఉంటుంది. సో అక్కడ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటగిరీలో వేరీ అవుతూ ఉంటాయి అనమాట. మార్కెట్ సిచ్యువేషన్, మార్కెట్ కండిషన్స్ బట్టి స్విచ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద పర్సన్ ఈజ్ విల్లింగ్ టు టేక్ మోడరేట్ రిస్క్ ఆర్ మీడియం రిస్క్. మీడియం రిస్క్ తీసుకునే పర్సన్కి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఆర్ ఆర్బిట్రేజ్ ఫండ్స్ అనేది బెస్ట్ సూటబుల్ అని నేను చెప్తాను. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకి డెప్ట్లో ఉంటాయి, ఓన్లీ ఒక 20% అనేది మనకి ఈక్విటీలో ఉంటాయి. సో అందుకే ఇది కొంచెం మీడియం రిస్క్ వాళ్ళకి బెటర్ ఫండ్స్ అనేది నేను చెప్తాను. ఈ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ అండ్ కొటాక్ డెప్ట్ ఫండ్ అనేది మనకి బెస్ట్ ఫండ్స్ అనేది మనకి చెప్పొచ్చు మీడియం రిస్క్ తీసుకున్న వాళ్ళకి. అండ్ ఆర్బిట్రాజ్ ఫండ్స్కి వచ్చేసరికి ఇన్వెస్కో ఇండియా ఆర్బిట్రాజ్ ఫండ్ అండ్ కొటాక్ ఈక్విటీ ఆర్బిట్రాజ్ ఫండ్. ఈ ఫండ్స్ అనేది మీడియం రిస్క్ సంబంధించిన వాళ్ళకి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ మనకేంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే గోల్ బేస్డ్ అండ్ రిస్క్ క్యాపిటెడ్, దాని తర్వాత ఇవి రిస్క్ క్యాపిటెట్స్, ఈ ఫండ్స్లోకి మనం నెల ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అది మీ రిస్క్ క్యాపిటెడ్. హై రిస్క్ తీసుకోవాలంటే ఆ ఫండ్స్, అండ్ మీడియం రిస్క్ తీసుకోవాలంటే ఈ ఫండ్స్, అండ్ ఆర్ స్మాల్ రిస్క్ పర్సన్స్కి డెప్స్లో పెట్టుకోండి, కంప్లీట్లీ లిక్విడ్ ఫండ్స్లో పెట్టేసుకోండి. మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం, లో రిస్క్ కాబట్టి లిక్విడ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే మనకి కంప్లీట్లీ డెప్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లైక్ దట్. లిక్విడ్ ఫండ్స్లో అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టేసుకోండి, ఓకేనా. లో రిస్క్ పర్సన్ అనేది ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోండి, బెటర్ స్టేబిలిటీ ఉంటుంది అనమాట. ఇలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ వాలటాలిటీ మీకు బెటర్ స్టేబిలిటీ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి అనమాట. ఈ 3 కేటగిరీస్లో మీకు ఏది రిస్క్ అవుతుంది అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఇది పక్క వాళ్ళు చెప్పేది కాదు, ఇది ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద పర్సనల్ ఫైనాన్స్. సో పర్సనల్ ఫైనాన్స్ అనేది డిపెండ్స్ అపాన్ ద పర్సనల్ థింగ్స్ అనమాట, ఓకేనా. యూ హ్యావ్ టు డిసైడ్. నీకు ఒక క్లారిటీ ఉండాలి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది. నీకు హై రిస్క్ తీసుకోవాలనుకుంటున్నావా, ఓకే. మీడియం రిస్క్ తీసుకుంటున్నావా, ఓకే. స్మాల్ రిస్క్ తీసుకుంటున్నావా, ఓకే. ఆ రిస్క్ బట్టి ఈ ఫండ్స్ ఉంటాయి అనమాట. వీటిలో మీరు ఎవ్రీ మంత్ మీరు ఎస్ఐపి 2,000 to 3,000 ఎస్ఐపి చేసుకుంటే మీకు బెటర్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హై రిస్క్ తీసుకున్న వాళ్ళకి రిటర్న్ వైజ్ ఎక్స్పెక్టేషన్ చూసుకుంటే హై రిస్క్ వాళ్ళకి అరౌండ్ 10 to 12% అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. అండ్ మీడియం రిస్క్ తీసుకున్న వాళ్ళు అరౌండ్ 8 to 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్మాల్ రిస్క్ తీసుకున్న వాళ్ళు 6 to 8% అనేది రిటర్న్స్ వైజ్ ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి. ఇంత మించి హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేశారంటే ఇది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ రిస్క్ అనమాట. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ చాలామంది బేసిక్గా నేను చాలా మీటింగ్స్కి వెళ్తాను, చాలా మీటింగ్స్కి అండ్ ఇన్వెస్టర్స్ని కలుస్తాను. సో వాళ్ళు జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఒకటే పోర్ట్ఫోలియోలో 10 to 15 మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ ఎవర్ సీన్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ది కామన్ ఇన్వెస్టర్స్ అనమాట. ఏంటి సార్ మీరు ఇలా చేశారు, 10 to 15 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారంటే, సార్ అది మంచి డైవర్సిఫికేషన్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. నేనైతే షాక్, అసలు మైండ్ పోయింది. 10 to 15 మ్యూచువల్ ఫండ్స్ అనేది అంత డైవర్సిఫికేషన్ అప్పుడు పాయింట్లెస్ అనమాట. మీకు 2 or 3 మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ఎనఫ్, అంతే. అది మీకు రిటర్న్స్ తెచ్చిపెట్టదు, అలాగే మీ డబ్బు కూడా ఎక్కడికి పోదు, అలానే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఛాన్స్ కూడా ఉండదు అనమాట. సో బెటర్ టు గో విత్ 2-3 ఫండ్స్ అనమాట. ఓకే, మీరు రెగ్యులర్గా మీరు యాప్ సెలెక్ట్ చేసుకున్నారు, రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఓకే. 5 years టైమ్స్ వచ్చినాక నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ గ్రో యాప్లో అయితే మీకు రిడెంప్షన్ ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు రిడెంప్షన్ చేసుకుంటే విత్ ఇన్ 2 to 3 daysలో మీకు వెంటనే మీకు బ్యాంక్ అకౌంట్ నుంచి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అమౌంట్. మీకు అది యాప్లో మీకు ఆల్రెడీ ఆప్షన్ ఉంటుంది. సో మీరు రిడెంప్షన్స్ గురించి ఎలా తీసుకోవాలి, డబ్బులు ఎలా వస్తాయి ఏంటి అనేది పెద్ద టెన్షన్ అవసరం లేదు. యాప్లో మీకు ఎవ్రీథింగ్ ఉంటుంది. రిడెంప్షన్ కొట్టంగానే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎవ్రీథింగ్ సెల్ చేసేసి మీ అమౌంట్ అంతా సెటిల్ చేసేసి, పిఎన్ఎల్ అంతా సెటిల్ చేసేసి మీకు అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట.
ఓకేనా. ఇక్కడ ట్యాక్సెస్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చేసి ఈక్విటీ కేటగిరీ వచ్చేసి 12.5% ఉంటుంది అనమాట లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది. సో అది కూడా మీరు మంచి మైండ్లో పెట్టుకోవాలి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంకా డీటెయిల్ ఒక వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి, నేను మీకోసం చేస్తాను వీడియో. అండ్ ఇంకోటి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే బిగినర్కి మీరు మార్కెట్ని అసలు టైమింగ్ చేయకూడదు. ఓకేనా, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేది చాలా వాలటైలిటీ ఉంటుంది. ఎస్ఐపి అనేది ఒక కంటిన్యూస్ జర్నీ ప్రాసెస్. యూ షుడ్ నెవర్ టైమ్ ది మార్కెట్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ విషయం, అది చాలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మార్కెట్ పడుతుంది ఇంకొంచెం పడంగానే వెయిట్ చేసేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తా అంటే దట్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. నెవర్ టైమ్ ద మార్కెట్, చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఎప్పుడైనా పడిపోయినా కానీ భయపడకుండా అలాగనే కంటిన్యూ చేయండి. ఓకేనా, అప్పుడు మీకు బెటర్ రిటర్న్స్ అనేది, బెటర్ యావరేజ్ రిటర్న్స్ అనేది, బెటర్ ప్రాఫిట్స్ అనేది మీకు కనిపిస్తాయి. ఇంకా ఈ వీడియోలో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని కంపల్సరీ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.